అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఈ నెల జూన్ 5వ తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ మేషరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుందో, ఈ రేపటి రోజున మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా మేషరాశి వారు మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. మేషరాశి వారి యొక్క మనస్తత్వం గురించి కూడా తప్పకుండా తెలుసుకుందాము. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి మణికంఠరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ రాశి వారి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా ధైర్యంతో ఉంటారండి. అంతేకాకుండా ఏదైనా కానీ అంటే పని కానీ లేదైనా వ్యవహారం కానీ చాలా చక్కగా అలాగే నేర్పరితనంతో చురుకుతనంతో వ్యవహరిస్తారు. అలాగే ఏదైనా ఒక విషయాన్ని ఎవరితో అయినా చెప్పాల్సి వస్తే నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఉందని కానీ లేదని కానీ, లేదంటే వీరికి ఏదైనా నచ్చకపోతే మాకు అసలు ఏమీ నచ్చలేదని చెప్పి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పేస్తారనమాట. ఇలా ఉంటారు. అయితే వీరికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ రాశి వారికి ఖచ్చితంగా వీరి జీవితంలో రేపటి రోజున ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను మీరు తెలుసుకుంటే నిజంగా అయితే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే వీళ్ళకి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి అంటే మీ మనసులో ఏదైనా కానీ అంటే ఇది జరుగుతుందా జరగదా, అలాగే అసలు ఈ పని అవుతుందా లేదా అనేటువంటి విషయంలో మీరు చాలా ఎక్కువగా అపోహలు చెందుతూ భయపడుతూ ఉన్నటువంటి విషయాల్లో కూడా మంచిగా రేపటి రోజున మీకు మంచి మార్పు చేర్పులు అయితే చూస్తారు. ఇక ఈ రాశివారు అంటే మొదటి నుండి కూడా ఆత్మగౌరవము, స్వయం ప్రతిష్టత, వీళ్ళకి అధికారికంగా అంటే మేము ఇలాగే ఉండాలి, దర్జాగా హుందాగా ఉండాలని చెప్పి అనుకుంటారే కానీ ఎవరిని కూడా శాసించరనమాట. అలాగే విషయాల్లో ఎక్కువగా ఆలోచనలు తీసుకొని తారాస్థాయిలో ఉంటాయి వీరి ఆలోచనలు. అలాగే మంచి మంచి ఊహలను ఊహించుకుంటూ ఉంటారు. వీరు తలచినటువంటి పనులు చాలా వరకు సాధిస్తారు. ఏకసంతాగ్రహిలాగా పేరు కూడా పొందుతారు. అలాగే అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి, మనసత్తు కలిగి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏ పనైనా కానీ వెంటనే తెలుసుకోవడం అనేది వీరిలో ఉండేటువంటి ప్రత్యేకత. ఇక మంచిగా వీరు చేసే ప్రతి పని కూడా అంటే ఏ పనైనా అనుకుంటే ఆ పనిని సాధించే వరకు నిద్రపోవడం మనస్తత్వం కలవాలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వేదాంతపరమైనటువంటి విషయాల్లో కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో మంచి రాజు టీవీ వ్యక్తం అంటే ఎదుటి వారికి వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. కొంత గర్వం కూడా ఈ రాశి వారిలో గోచరిస్తూ ఉంటుంది. అలాగే వీరు ప్రతి మాటను కూడా నిష్కపటంగా పలుకుతూ ఉంటారండి. ఇక వీరు వాగ్దానానికి బాగా కలిగి ఉంటారు. కపటం లేనటువంటి మాటలను వీరు పలుకుతారు. మంచి వాగ్వాటి వీరికి చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆధిక్యతను చూసి ఈర్షపడేటువంటి వారు కూడా వీరి యొక్క నడవడిక అనేది చూస్తూ ఉంటారు. ఇక వీరు పొగరుగా అస్సలు ఉండరండి. అదేవిధంగా ఎవరినైనా కానీ వీరిని బెదిరించినప్పటికీ కూడా వీరు అస్సలు భయపడడం కానీ వెనుకడుగు వేయటం కానీ ఇలాంటివి అస్సలు ఉండవు. అయితే ఈ రాశి వారిలో అంటే వీరికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా వరకు కూడా దూసుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. ఇక వీరికి మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుంది. కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవాలి. దీనివలన అనేక మందికి శత్రులు కూడా అవుతారు. కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదండి. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అనేవి వీరికి అస్సలు చెందవంటే చేత అవ్వు. ఈ రాశి వారు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునేటువంటి వ్యక్తులే కానీ వేరే వాళ్ళ కీడును మాత్రం అస్సలు కోరేటువంటి వ్యక్తులు కానే కారు.
అయితే వీరిని మాత్రం చాలామంది శత్రులుగా భావించే వ్యక్తులు ఉంటారు. అయితే ఈ యొక్క రాశివారి జీవితంలో అలాగే జాతకంలో వీరికంటే ఎన్ని మంచి అలవాట్లున్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైన మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ రాశివారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క స్వంత అభిప్రాయం కలవారుగా కూడా పేరు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులు కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు. ఇక ఈ రాశి వారి జీవితంలో మంచి స్థితికి రావటానికి కూడా ఎన్నో రకాలుగా కష్టపడతారు. వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది. వీరి వద్ద అబద్ధాలు చెబితే వీరికి అస్సలు నచ్చదండి. ఇతరులు చెప్పేటువంటి విషయాలను నిజానిజాలు ఏమిటనేటువంటి విషయాన్ని గురించి ఈ రాశివారు చాలా త్వరగా గ్రహించగలుగుతారు. అలాగే ఈ రాశివారు డిఫరెంట్గా ఆలోచించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ విధంగా మంచి మనస్తత్వం వల్ల వీరిని అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రము ఈ యొక్క రాశివారిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే వీరిపైన జెలసీ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు వీరిపై వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు. కొంతమంది వ్యక్తులు అయితే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పుడు కూడా ఈ రాశి వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పడేటువంటి కుట్రలను కూడా తిప్పికొట్టగలిగేటువంటి సామరస్యము వీరి రాశి వారిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేర్పరితనము, చాకచక్యము, సమయానుకూలంగా మాట్లాడడం వంటివి ఈ యొక్క తెలివితేటలు ఈ రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తాయి. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా వీరి అనేక మార్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి కూడా మీకు ఒక రకమైనటువంటి అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలము ఒక స్త్రీ కారణంగా ఆమె ముఖ్యమైనటువంటి అంటే మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ఆమె ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడమా లేదా ఆ స్త్రీ మీకు ఎదురవటం ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఇక ఏ పనులైతే మీరు చేయలేమని చెప్పి అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా ఇదంతా కూడా మీకు చక్కగా అయితే అనుకూలంగా ఉంటాయండి. అంతేకాకుండా ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, లేదంటే మీ సోదరి కావచ్చు, లేదంటే మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ కూతురు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి ఒక స్త్రీ కారణంగా మీకు రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఇది పరమేశ్వరుడి దగ్గర నుండి నడిపిస్తున్నాడు. ఆ యొక్క స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం కానీ ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో కలగడం కానీ ఇవన్నీ కూడా మీకు రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవాలి. కాబట్టి ఈ రాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి, అలాగే గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి సలహాలు సూచనలు తీసుకోవడము మర్చిపోకండి. ఇక అలాగే ఒకవేళ ఈ రాశి వారి స్త్రీలైతే కనుక మీ అక్క చెల్లు ఆడపడుచులు లాంటి వారి యొక్క సలహాలు తీసుకోండి. ఈ విషయంలో వారి సహాయం తప్పక చేస్తారు. అయితే మీ జీవితంలో ఈ యొక్క సమయంలో చాలా కీలకమైన మార్పులు అయితే రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువ ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనిలో మేలు జరుగుతుంది. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో కూడా సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మిమ్మల్ని ఎక్కువ ఆరాధించాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి చెప్పి శత్రువుల యొక్క ఎత్తులు కూడా ఫలించవు. అలాగే ఆర్థికంగా మధ్యం ఫలితాలు కనిపిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు మీరు సంపాదిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. ఇక కుటుంబ సభ్యుల్లో కలిసి చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీరు చేపట్టినటువంటి అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్గా సాగుతాయి. మీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయండి. కాబట్టి ఆ పనిలో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు చేసేటువంటి పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్ ఆలోచించి పనిని ఖచ్చితంగా విజయవంతం చేసుకోండి. అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినటువంటి కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అని తెలుసుకోండి. ఇక కొన్ని సందర్భాల్లో మీరు చేయనటువంటి పొరపాటుకు మీరు నిందపడవలసి వస్తుంది. అలా అని చెప్పి మీరు ఎక్కువగా ఆవేశపడడం కాస్త ఆలోచనలతో ఉండండి. కొంచెం సహవానంతో ఓపికతో ఉంటే ఆ పొరపాటు చేయలేరు. ఇక ఆరోగ్య విషయంలో కూడా రేపటి రోజున మీరు శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాల్లో ముందుగా జాగ్రత్తగా ఉండాలండి. ఖచ్చితంగా మీకు ఈ జూన్లో 5వ తారీఖునైతే మీరు ఖచ్చితంగా అనేక రకాలుగా మీరు
చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఆశ్చర్యానికైతే గురైనటువంటి సంఘటనలు కూడా మీరు తప్పకుండా చూస్తారు. అలాగే చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో విలువైనటువంటి విశేషమైన ప్రయత్నంతో మీరు ఉన్నకొన్నది మీరు తప్పగా పొందుతారు. ప్రారంభించినటువంటి పనుల్లో క్రమంగా విఘ్నాలు తొలగిపోతాయి. మీరు వేసుకున్నటువంటి ప్రణాళికతో ముందుకైతే సాగుతారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక స్త్రీ విషయంలో కూడా చక్కని ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి చంచలంగా వ్యవహరిస్తారు. కాబట్టి కొంచెం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి. వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది. అర్హత అయినటువంటి ప్రతిఫలాలను తగ్గించుకుంటారు. కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి. అలా అని చెప్పి మీరేం ఆలోచించినటువంటి అవసరం అయితే లేదు. చెడు విషయాలు మీరు తప్పకుండా పక్కన పెట్టేయండి. అలాగే చెడ్డవాళ్ళు కూడా మీ యొక్క పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు. రేపటి రోజున అలాగే మీ యొక్క కుటుంబ జీవితం నూతన ఉత్సాహాన్ని కూడా నింపుతాయి. మీ తోబుట్టువుల దగ్గర బంధువులతో ఆనందకరమైన జీవితాన్ని అయితే తప్పకుండా పొందుతారు. వారితో మీ అనుబంధం మరింతగా బలపడుతుంది. అలాగే శుభకార్యాల అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారు. అలాగే మీ పిల్లల యొక్క ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వారితో మీ బంధము మరింతగా ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు వెల్లువిరుస్తాయి. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా రేపటి రోజున మీకు నూతన శక్తిని అయితే చైతన్యాన్ని అయితే అందిస్తాయి. మీరు మరింతగా చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు. అంతే ఎక్కువగా భయపడకండి. దీర్ఘకాలిక ఆరోగ్యానికి మీరు తప్పకుండా ఏదో ఒక విధంగా యోగా లాంటివి చేసుకోండి. అలాగే విజయాలకు బాటలు వేసేలా రేపటి రోజున మీరు చక్కగా ఒక ప్రణాళికను శ్రమకు ప్రతిభకు తప్పకుండా గుర్తింపు అయితే లభిస్తుంది. సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు నైపుణ్యాలపై అధికారులను మీ యొక్క వైపు తిప్పుకునేలాగా మీ చేష్టలు అయితే ఉండబోతున్నాయి. ఇక మీ ఎదుగుదలను ఇవన్నీ కూడా కొంతమంది చూసి వరవలేకపోతారు. సహోద్యోగులతో మీ సంబంధాలు రెట్టింపు అవుతాయి. ఇక రేపటి రోజున కూడా మీకు శుభ సూచికగా అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి. ఊహించినటువంటి మార్గాల నుండి ధనలాభం అయితే కలిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీ ఆర్థిక ప్రణాళికలు మీకు అన్ని విధాలుగా ఫలించి ఆదాయం అనేది రెట్టింపు అవబోతుంది. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకున్నటువంటి తెలివైన నిర్ణయాలు కూడా మీకు మంచి లాభాలను అయితే అందిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలుగుతారు. ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని అయితే పొందుతారు. వ్యాపారస్తులకు ఈ కాలం మీ వ్యాపార విస్తరణకు నూతన విజయాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క సృజనాత్మకత వ్యాపార వ్యూహాలు కూడా మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. ఇక కొత్త భాగస్వాములు కూడా మంచిగా మీపై ఒప్పందాలు కుదుర్చుకునేలాగా మీకైతే ఒక మంచి అవకాశము అనేవి ఇవన్నీ కూడా ఏర్పడతాయనే చెప్పుకోవచ్చు. మరి తెలిసినారండి మేషరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.